ధర్మంగా న్యాయంగా మాట్లాడిన తర్వాత రైతుల కోసము ఇంత ఇబ్బంది పెట్టి 10 రూపాయల డాక్టర్ తల్లి గారిని ఇబ్బంది పెట్టి పట్టా భూమిలో పోలీసు వాళ్ళతో దౌర్జన్యం చేపించి ఈరోజు అనేక వీడియోలు పెట్టేసి ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి ప్రభుత్వం అనుకున్నామే. కానీ ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంది? పోలీస్ ఫోర్స్ పెట్టి సిఐ రాజు గారిని పంపించి కూడేరు మండలం సంబంధించి ఎంఆర్ఓ మోహన్ కుమార్ గారిని ఈరోజు ప్రోద్బలంతో రైతుల్ని తొక్కేసి ఇక్కడ కనబడుతున్న రైతులకు న్యాయం చేయమని అడిగితే మేము చేయము అని అంటున్నారు. ఒక్కరికే చేస్తామంటున్నారు. అందుకు 10 రూపాయల డాక్టర్ ఒప్పుకోలేదు. రైతుల కోసం ఎంతవరకైనా పోరాడతారని చెప్పి చట్ట ప్రకారం ధర్మం ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పి ఈరోజు రైతు సాక్షిగా మేము చెప్తున్నాం. 10 రూపాయల డాక్టర్ గారి భూమిలోకి ఎంఆర్ఓలు పోలీసులు గేట్లు పగలగొట్టి తాళాలు పగలగొట్టి జేసీబీలతో ఈరోజు దున్ని పారేస్తున్నారు హై ఎక్స్టెన్షన్. కానీ 10 రూపాయల డాక్టర్ రైతుల కోసం సమాన న్యాయం చేయమని కూడా న్యాయం దొరకట్లేదు. ఇక్కడ పట్టపగలు ఎంఆర్ఓ సిఐ గారు పోలీసుల దౌర్జన్యంతో 10 రూపాయల డాక్టర్ తల్లిని ఇబ్బంది పెట్టేసి ఈరోజు కంపెనీ అధికారులు రైతులకు న్యాయం చేయమంటే చేయకోకుండా ఈరోజు ఈ విధంగా చేసుకుంటున్నారు. ఇంత దౌర్జన్యం ఎక్కడ చూడనిది. ఇవన్నీ కూడా ఈరోజు మీడియా కూడా తొత్తుగా మారిందా అని మాకు అనిపిస్తుంది. అందువల్ల ప్రజలు దీనికి న్యాయం చేయాలా, రైతుల కోసం పోరాడుతున్నాం. ఇప్పుడు చూడండి, ఎదురుగా అక్కడ టవర్స్ ఉన్నాయి. ఆ టవర్స్ రైతులందరికీ న్యాయం చేయమని అడిగితే రైతులు మా ఉచ్చలు తాగుతున్నారని చెప్పి కంపెనీ అధికారులు కూసిన కూతలు ఈరోజు అందరికీ న్యాయం చేయమన్నా కూడా ఈరోజు న్యాయం చేయలేకోకుండా కేవలం కంపెనీకి అధికారులు తొత్తుగా మారిపోయి ఈరోజు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేసి ఈ విధంగా చేస్తున్నందుకు ఇది లోకేష్కు విషయం తెలియాల్సిందిగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి విషయం తెలియాలి. అందువల్ల కంపెనీలో ఎన్ని లోపాలు ఉన్నాయి. ఈరోజు పోలీస్ వ్యవస్థను ముందరబెట్టి ఎంఆర్ఓ మోహన్ గారు సిఐ రాజు గారు ఇక్కడ లేకోకుండా ఈ విధంగా ప్రజలను రైతుల్ని వంచిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మా తండ్రి గారు ఇది పూర్వం పట్ట 5 ఎకరాల పొలం పట్ట. ఈరోజు రైతులందరికీ న్యాయం చేయమని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని అర్థించిన, ఈరోజు ప్రభుత్వాన్ని అడిగిన. ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారంటే ఈరోజు పోలీసు వాళ్ళని పెట్టి ఎంఆర్ఓలను ముందర పెట్టి ఈరోజు సిఐని ముందర పెట్టి రైతుల్ని పట్టం నెట్టి గుంతలు తీసేసి ఈరోజు నేను ఏమడిగినాను, కవర్లు వేస్తే వాళ్ళు ఇచ్చేది రోజుకు 10 రూపాయలు, నేను రోజుకు 90 రూపాయలు చొప్పున ఇమ్మని చెప్పి అడిగాను. ఎందుకంటే ఈరోజు అనేక మంది రైతులు ఉన్నారు, నా కోసం అడగట్లేదు. రైతులందరికీ న్యాయం చేయండి అని చెప్తే ఈరోజు ఎంఆర్ఓకి పవర్ ఎక్కువ ఉంటుంది, నరేంద్ర మోడీకి పవర్ తక్కువ ఉంటుంది అని చెప్పినటువంటి విజ్ఞత లేని ఇట్లాంటి వాళ్ళ వ్యక్తి ముందర ఈరోజు మాట్లాడడానికి సాటి రైతుగా 10 రూపాయల డాక్టర్గా ఈరోజు నేను గౌరవంతో ఈరోజు బాధపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు అనేక మందిని తీసుకొచ్చారు, ఈరోజు అనేక మంది పోలీసులను ముందర పెట్టారు. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు ఏమనంటే మేము దోచేస్తాం, తొక్కేస్తాం, నరికేస్తాం అంటున్నారు. స్వతంత్ర పోరాటంలో బాసులు వాసిన 80 ఏళ్ల కిందట ఈస్ట్ ఇండియా కంపెనీని చూశాను. ఈరోజు అదేవిధంగా కల్పతరు కంపెనీని చూస్తున్నాను. ఈరోజు కల్పతరుకి ఈస్ట్ ఇండియా కంపెనీకి పెద్ద తేడా ఏం లేదు. రైతులందరికీ న్యాయం చేయమంటే 10 రూపాయల డాక్టర్గా మీ ఒక్కరికి న్యాయం చేస్తాం సార్, మీకు మాత్రమే 12 లక్షలు ఇస్తాము, 12 లక్షలు మీకు ఇస్తాం తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వమని చెప్పి అన్నారు. నేను వెంటనే ఏం చెప్పానంటే అదే 12 లక్షలు నాతో పాటు ఉన్న ప్రతి రైతుకు ఇవ్వండి అని అడిగితే ఈరోజు అలా ఇవ్వలేమంటున్నారు. అందుకు నేను కూడా మీరు ఇచ్చే డబ్బులు నేను తీసుకోనని చెప్తే ఈరోజు నా భూమిలోకి పోలీసు వాళ్ళని పెట్టేసి నాకు ఇన్ఫర్మేషన్ తెలియకోకుండా నోటీస్ ఇవ్వకోకుండా ఈరోజు మా అమ్మను నాతో పాటు ఉండే సాటి రైతులందరినీ ఇబ్బంది పెట్టి ఇబ్బంది గురి చేసి ఈరోజు మొత్తం మీరందరూ వెళ్తున్నారు. ఈరోజు వీళ్ళ అధికారులు స్వతంత్రానికి ముందు జరిగేది ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు, దోచుకోని చెప్తారంట. ఎంఆర్ఓ నేను అప్లై చేసిన అని చెప్తానంట. భారతదేశ రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈరోజు మీరు జరుగుతున్న చూస్తే రైతులను ఈరోజు నష్టపరిహారం ఇవ్వకోకుండా టవర్లు వేసుకొని వెళ్ళిపోయి అనేక మంది గుంతలు తీసినా ఈ రోజు కూడా బయటికి ఇవ్వట్లేదు. టవర్లు వేయడం గొప్ప కాదు, మీరు కారులో తిరిగితే మా రైతులు కూడా కారులో తిరగాల్సిందే అనేదే నా పద్ధతి. మీరు కారులో తిరుగుతూ మా రైతులు సైకిల్లో తిరగల్లా, మీరు బెంచ్ కారులో తిరుగుతూ మా రైతులు గంజి తాగల్లా, మీరు తొడగొట్టి మమ్మల్ని పడగొడతారా? అదే తొడగొట్టి మేము నిలబడే కెపాసిటీ ఒక 10 రూపాయల డాక్టర్ ఉంది. రైతులు పక్కన నిలబడతాము, అవసరమైతే ప్రభుత్వం మెడలు దించుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇప్పటి వరకు కూడా వాళ్ళు అభివృద్ధి అంటున్నారు, మీరు టవర్ వేయండి, ఎకరాకు 4 టవర్లు వేయండి, నేనేం వద్దని చెప్పాను. ఈరోజు రోడ్డు కూడా మీరు చూస్తే
10 సెంట్లు రోడ్డు కూడా వదిలిపెట్టేశాను. ఇదంతా కూడా మా పట్టా భూమే. ఎందుకంటే అభివృద్ధికి ఎప్పుడు 2 ఏళ్ల కిందటే నేను ఫెన్సింగ్ చేసినప్పుడే ఇడిచేశాను. ఈరోజు టవర్ని నేను అడ్డుకోను. మీరు 1కి 4 టవర్లు వేయండి, కానీ మీరు ఒక టవర్ మీద ఎంత సంపాదిస్తారు? మీకు సంవత్సరానికి ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయి? అది కూడా రైతులకు చెప్పండి. ఎన్ని 200 ఫీట్ మీరు హైట్ వేస్తున్నారు కదా, ఒక రైతుకు 3,60,000 ఇస్తున్నారు అంటే రోజుకు 10 రూపాయలు మీరు ఇచ్చేది. నేను రోజుకు 90 రూపాయలు అడిగాను. 33 ఏళ్ళు లీజుకు తీసుకుంటున్నారు. మీరు రైతులకు ఎందుకు న్యాయం చేయరని అడుగుతున్నా. వాళ్ళ దగ్గర పెట్టుబడి లేదంటున్నారు, కానీ ఒక రోజు వాళ్ళ సంపాదన 80 లక్షల నుంచి 3 కోట్ల వరకు ఒక టవర్తో సంపాదిస్తున్నారు. మరి ఈ రోజు కోట్ల రూపాయలు సంపాదించి రైతుని ఎందుకు నట్టేట ముంచుతున్నారని చెప్పి రైతులు పరగన ఈరోజు 10 రూపాయల డాక్టర్ అడుగుతున్నాడు తప్ప 10 కాలాలు ముందుకు ఉండాలా, 10 రైతులు బాగుపడాలని అడుగుతాం తప్ప ఈరోజు 10 రూపాయల డాక్టర్ దోచుకునే డాక్టర్ కాదని సమాజంలో మీ అందరికీ తెలుసు. ఈరోజు నాతో పాటే రైతులు బతకాల, మాతో పాటే రైతులు కార్లో తిరగాల, మాతో పాటే రైతులు విమానాల్లో తిరగాల. ఈరోజు రైతులు భూములు ఇవ్వకపోతే పోలవరం అయ్యేది కాదు, రైతులు భూములు ఇవ్వకపోతే విశాఖపట్నం భోగాపురం అయ్యేది కాదు, రైతులు భూములు ఇవ్వకపోతే అమరావతి అయ్యేది కాదు. అదేవిధంగా రైతులు భూములు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, కానీ మా పాపను మీ ఇంటికి ఇచ్చినప్పుడు మీ పిల్లోడు బాగుండాలా, మా పాప బాగుండాలనేది మా పద్ధతి. మా పాప ఒకటే బాగుంటుంది అని నవ్వుకుంటూ ఈరోజు చెప్తున్నా కూడా అక్కడ ఉండే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వెళ్తున్నారంటే ఎంత అవహేళన చేస్తున్నారు రైతులు అనేది కూడా మనం ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. అందుకు ఎటువంటి సమాచారం కానీ, ఎటువంటి నోటీసు కానీ, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ ఇవ్వకోకుండా మేము అధికారులము, పోలీస్ బలం ఉంది, డిఎస్పీలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారని చెప్పి ఈరోజు పట్టా భూమిలో ఉన్నటువంటి మా బీగాలు బలగొట్టేసి ఈరోజు పట్టాలేకి రమ్మని, ఇది అంబేద్కర్ రాజ్యాంగమా పాకిస్తాన్ రాజ్యాంగమా అని మరొకసారి అడుగుతానా. ఈరోజు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కల్పతరు కంపెనీ కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీ అని నేను పేరు పెట్టాను. ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఈరోజు నేను ఈ పేరు అంటే నవ్వుతున్నారు. రైతుల్ని ఉచ్చలు పోసి కొట్టాలని చెప్పి రైతుల్ని అన్నటువంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులకు మేము మద్దతు ఇవ్వాలా, ఇలాంటి వ్యక్తులకు మేము పని చేయాలా? ఇలాంటి వ్యక్తులు తొత్తులుగా మారి కలెక్టర్ నుంచి ప్రెషర్ తెప్పించారే. కలెక్టర్ కూడా ఇంటికి పోతే ఏం తింటాడు? అన్నం తప్ప ఇంకోటి తినడు. ఆ అన్నాన్ని పండించేవాడే రైతు అని చెప్పి మరొకసారి మేము చెప్తున్నాము. అభివృద్ధిని మేము ఎప్పుడు అద్దుకోము. వీళ్ళు ఆఫ్టర్ ఆల్ ఈ రోజు వచ్చినారు, ఆఫ్టర్ ఆల్ అనే చెప్తున్నాను. ఎందుకంటే రైతు ముందర ఎవడైనా ఆఫ్టర్ ఆలే. ఈ రోజు మేము రోడ్డుకు 10 సెంట్లు ఇడిచిపెట్టేసాను. ఈ రోజు నాకు ఎవ్వరు కూడా 1 రూపాయికి అట్లా పట్టా భూమి. నువ్వు నీ ఇంటి ముందర 10 ఇంచులు ఇడుచుకోలేవు, కానీ 10 సెంట్లు ఇడిచిపెట్టేసినాను. టవర్ 1 కాదు 4 టవర్లు వేయడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ రైతులందరికీ న్యాయం జరగాల్సిందే. రోజుకు 10 రూపాయలు చిల్లర వేస్తానంటే నేను ఒప్పుకోను. రైతులందరికీ రోజుకు 90 రూపాయలు చొప్పున ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా రాబో రోజుల్లో వాళ్ళే మాకు నేర్పించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బ్రిటిష్ వాడు పోతూ వదిలేసిన పేరు అది. కల్పతరు కంపెనీ కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీ. మీరు పోరాటం చేస్తాం, మేము ఇప్పటి వరకు పోరాటాలు చేయలేదు. ఈ రోజు వరకు రైతులకు తెలియాలా. అనేక మంది రైతులు విషం దాగి చచ్చిపోతున్నారు, అనేక మంది రైతులు ఊరేసుకొని చచ్చిపోతున్నారు, అనేక మంది రైతులు దాని కింద బోర్ వేసుకోలేరు, పంట పెట్టుకోలేరు, ట్రాక్టర్ నడవలేదు, దాని కింద ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి ఈ రోజు వచ్చింది. మీరేమో వర్షాలు వచ్చినా కూడా అర్థనింగ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఫిజిక్స్ లో ఉంటాయి. అందువల్ల దయచేసి రైతులకు న్యాయం చేయండి, మాకు కాదు న్యాయము. చివరిగా కంపెనీ వారిని ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ ఓడిపోతూ ఒకటే వదిలిపెట్టేసి పోయినాడు. మిమ్మల్ని కూడా బ్రిటన్ తీసిపోయినట్టే బాగుంటాండి అనేది నేను వాళ్ళని కూడా హెచ్చరిస్తాను. ఎందుకంటే రైతు ఏడ్చిన రాజ్యం, రైతు బాధపడిన రాజ్యం ఎక్కడా బాగుపడలేదు. అది అనంతపురం అయినా అమెరికా అయినా సరే రైతుకు న్యాయం చేయమని అడుగుతున్నాను. ఈరోజు నాతో పాటు ఉన్న టవర్స్ అందరికీ మీరు రైతులకు న్యాయం చేస్తే మీరు గోవాలో అవార్డులు తీసుకుంటున్నారే. ఈరోజు మా గేట్లు తాళం కొట్టి ఈరోజు రైతుల్ని, మహిళలను, ఈరోజు వృద్ధ మహిళలను ఈరోజు ఈడ్చి పారేసి జేసీబీ దగ్గర మీరు చేశారే. కల్లారా ఇప్పుడు ప్రపంచం ఏం చేస్తోంది? ఈరోజు నేను ముఖాముఖి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను. ఈరోజు కూటమి అంటే ఇదేనా? రైతు ప్రభుత్వం అంటే ఇదేనా? మీరు ఇటువంటి వాటికి పర్మిషన్ ఇస్తే గతంలో బషీర్బాగ్లో ఏం జరిగిందో హైదరాబాద్లో మనం అందరం కూడా చూసాం. అభివృద్ధిని మేము అడ్డుకోం. 2003 జీవో తెస్తున్నారు. 2003లో పెట్రోల్ ఎంత ఉంది, 2003లో డీజిల్ ఎంత ఉంది, 2003లో మీ జీతాలు ఎంత ఉన్నాయి, 2003లో బంగారు ఎంత ఉంది, 2003లో భూములు ఎంత ఉన్నాయి. ఈరోజు 2003 జీవో తీసుకొచ్చి 2026లో పెడితే రైతు బిడ్డలు ఏ విధంగా చదివించుకుంటారు? రైతు బిడ్డలు ఏ విధంగా ముందుకెళ్తారు? 3 లక్షలు 4 లక్షల రూపాయలు చేతిలో పెట్టి శాలువా కప్పి వెళ్ళిపోతున్నారే. మీరు రోజుకి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు? అది కూడా బయటికి తీయండి అని ఈస్ట్ ఇండియా కంపెనీ నేను ముఖాముఖి అడుగుతున్నాను. అందువల్ల వాళ్ళు నేర్పించిండేదే మాకు పోరాటం అని కొత్త పదం అన్నారు. ఇప్పటి వరకు అనంతపురంలో పోలవరం, అమరావతి అన్నాము. ఇక నుంచి అనంతపురం గురించి కూడా వింటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.